జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శతమానం భవతి శతాయు. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కూడా అయ్యింది. ఇప్పుడు ఆపమంటారేంటండి? ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయితోనే పెళ్లి జరుగుతుంది. మధ్యలో మీరొచ్చి ఆపమంటే ఆగుతుందా? ఆగాలి, లేకపోతే మీ అందరి అంతూ చూస్తాను. నేనెవరో తెలుసు కదా, నా పవర్ ఏంటో చూపిస్తాను. మండపం అంతా మస్ అయిపోతుంది. మినిస్టర్ గారు, నేను చెప్పేది. నువ్వు మాట్లాడుకో. మమ్మల్ని మోసం చేసి ఇక్కడ పెళ్లిపేటలెక్కి కూర్చున్న నీకో మాట్లాడే అర్హత లేదు. చూడండి అత్తయ్య గారు, ఇదంతా మీరు పెట్టిన చర్చే. మీరు ఆపడమే కరెక్ట్. లేదనుకోండి, పురాణం మొత్తం విప్పాల్సి వస్తుంది. మీ అబ్బాయి ముందు మీరు చాలా చాలా బ్యాడ్ అయిపోతారు. మురళి నోరు విప్పుతాడు, మీరు కార్నర్ అయిపోతారు. బుల్లెట్లకి తన మన తేడా తెలీదు రేఖాదేవి గారు. వాటికి మినిస్టర్ గారు టార్గెట్ అవుతారు. నా దగ్గరున్న రివాల్వర్ మీదే కాబట్టి మీరే బుక్ అవుతారు. మర్యాదగా మీరు ఎంటర్ అయ్యి ఆయన్ని కూల్ చేసి సర్ది చెప్తే బాగుంటుంది. లేట్ చేస్తే ట్రిగ్గర్ నొక్కాల్సి వస్తుంది. మాట్లాడండి అత్తయ్య గారు, నీళ్లు చల్లండి, లేకపోతే నిజం భగ్గమంటుంది. మినిస్టర్ గారు, ఆవేశపడకండి. వాస్తవంగా జరిగింది ఏంటంటే, వీడు ప్రేమించిన అమ్మాయికి బెయిలిప్పించాను కదా అని అక్కడి నుంచి ఈ గుడికి జంపై మా కళ్ళల్లోనే కారం కొడతారా? నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. తారక్ ఈ మిథున నిజంగా హత్య చేసిందనుకొని తన ప్రేమ కోసం, ఆ అమ్మాయి సంతోషం కోసం, తనకు బెయిలిప్పించటం కోసం మీ దగ్గరకొచ్చాడు. మీ అమ్మాయి గతంలో తారక్ని ప్రేమించానంది కాబట్టి మీరు మిథున బెయిల్కి మీ అమ్మాయితో పెళ్లికి లింక్ పెడితే పాపం మిథున కోసం తప్పక సరే అన్నాడు. ఇప్పుడేమైంది? ఈ అమ్మాయి నిర్దోషం నిరూపణైందా? కేసు కొట్టేశారా? ఎగిరి గంతేసి ఈ అమ్మాయికి తాలి కట్టి మా అమ్మాయిని ఎగతాళి చేద్దామనుకుంటున్నారా? చూడండి, నాతో డ్రామాలు మంచిది కాదు. వేలాకోలాలు చేస్తే ఈ అమ్మాయి మీద సాక్ష్యాలు స్ట్రాంగ్ గా చేసి లైఫ్ లాంగ్ శిక్ష పడేలా చేస్తాను. వీలైతే ఉరి శిక్ష పడేలా చేస్తాను. అసలు హత్య చేయింది జైలు శిక్షలు, ఉరి శిక్షలు ఎలా వేయిస్తారు సార్? ఓ
బాడీలు మార్చా? పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్చా? లేక ఏ వ్యవస్థనే ఏ మార్చా? మా మిథున ఏ మురళిని చంపాననుకుందో ఆ మురళి బ్రతికే ఉన్నాడు. పవర్ ఉంది కదా అని ఎగస్ట్రాల్ చేస్తే మీ మినిస్టర్ పోస్ట్ ఊడుతుంది. పార్టీ నుండి మిమ్మల్ని బయటికి గంటేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? మురళి బ్రతుకుండడం ఏంటి? అవునండి, మురళి బతికే ఉన్నాడు. మురళి, మినిస్టర్ గారు, ఇతనే బ్రతికి బట్ట కట్టిన మీ మురళి. చూడండి, బాగా చూడండి. చెప్పండి అత్తయ్య గారు, ఇప్పుడు తారక్ గారి పెళ్లి ఎవరితో జరుగుతుందో వివరంగా చెప్పండి. నిజానిజాలు తెలిసాక నా కొడుకు ప్రేమించిన మిథునతోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.